తమిళ నటుడు జయం రవి గాయని కెనీషాతో రిలేషన్షిప్లో ఉన్నారని, అందుకే భార్య ఆర్తికి విడాకులిచ్చారంటూ కాలీవుడ్ మీడియాలో వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. సింగర్తో తాను రిలేషన్లో ఉన్నట్టు వచ్చిన వార్తల్లో నిజం లేదని రవి చెప్పాడు. కెనీషా కూడా తమ మధ్య ఎటువంటి రిలేషన్ లేదని చెప్పింది. కాగా తాజాగా ఆమెతో కలిసి ఓ వేడుకలో కనిపించడం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఆయన భార్య ఆర్తి రవి సోషల్ మీడియా వేదికగా నోట్ విడుదల చేశారు. గత ఏడాదిగా తాను ఏం మాట్లాడడం లేదని, ఎందుకంటే నాకన్నా నా కొడుకుల శ్రేయస్సే ముఖ్యమనుకుని ఆరోపణలు భరించానని ఆమె చెప్పింది. అంత మాత్రాన నా వైపు నిజం లేదని కాదని, ఈరోజు ప్రపంచమంతా వారి ఫోటోలను చూసిందని గుర్తు చేసింది. మా విడాకుల ప్రాసెస్ ఇంకా కొనసాగుతోందని, కానీ 18 ఏళ్ల పాటు నాకు తోడుగా ఉన్న వ్యక్తి అలా చేశారని వాపోయింది. కొన్ని నెలలుగా పిల్లల బాధ్యత తానే చూస్తున్నానని, ఆయన నుంచి ఆర్థికంగానే కాదు నైతికంగానూ సపోర్ట్ లేదని ఆరోపించింది. వీటికి తోడు ఇప్పుడు ఇంటి విషయంలో బ్యాంకు నుంచి సమస్య ఎదురైందని, అప్పుడు కూడా తాను లెక్కల కంటే ప్రేమకే విలువ ఇచ్చానని చెప్పింది. ప్రేమ విషయంలో తాను బాధపడ్డం లేదని, 10-14 ఏళ్ల వయసున్న నా పిల్లలకు భద్రత కావాలి, సైలెన్స్ కాదు అని చెప్పింది. చట్టపరమైన అంశాలు వారికి తెలియకపోయినా ఏం జరుగుతుందో అర్థం చేసుకోగలరు అని, ఫోన్ కాల్ లిఫ్ట్ చేయకపోవడం, మీటింగ్స్ క్యాన్సిల్ చేయడం, మెసేజ్కు రిప్లై ఇవ్వకపోవడం గాయాల్లాంటివని ఆవేదన వ్యక్తం చేస్తుంది. తాను ఈరోజు ఓ భార్యగా, అన్యాయానికి గురైన మహిళగా కాదు, పిల్లల శ్రేయస్సే లక్ష్యంగా ఉన్న తల్లిగా మాట్లాడుతున్నానని, ఇప్పుడు తాను మాట్లాడకపోతే వారికి భవిష్యత్తు లేనట్టేనని చెప్పుకొచ్చింది. తండ్రి అంటే టైటిల్ మాత్రమే కాదు, అదో బాధ్యత అని గుర్తు చేసింది. విడాకుల విషయంలో తుది తీర్పు వెలువడే వరకు నా ఇన్స్టాగ్రామ్ ఖాతా పేరు ఆర్తి రవి అనే ఉంటుందని, తానేమీ ఏడవడం లేదు, అరవడం లేదు, ఇప్పటికీ నాన్న అని నిన్ను పిలుస్తున్న పిల్లల కోసం నిలబడ్డా అంటూ జయం రవిని ఉద్దేశించి చెప్పుకొచ్చారు.